నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ నుండి మ్యాపింగ్ ఫంక్షన్స్ ఇన్ క్యాచ్ మెమరీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం క్యాచ్ మెమరీ అంటే ఏంటి, లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మ్యాపింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనం క్యాచ్ మెమరీ అంటే ఏంటి, క్యాచ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ అండ్ ఫాస్టర్ మెమరీ దట్ స్టోర్స్ ది కాపీస్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ ది ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ మెయిన్ మెమరీ లొకేషన్. సో ఇక్కడ మనం క్యాచ్ మెమరీ ఎందుకోసం యూజ్ చేస్తామంటే, క్యాచ్ మెమరీ ఈజ్ ఏ ఎక్స్ట్రీమ్లీ ఫాస్టర్ అండ్ స్మాల్ ఇన్ సైజ్. సో మనం మెయిన్ మెమరీ నుండి డేటా ట్రాన్స్ఫర్ గెట్ చేయడం కన్నా టైం కన్నా క్యాచ్ మెమరీలో నుండి మనం డేటా అనేది గెట్ చేస్తే అక్కడ మనకి వర్క్ అనేది ఎఫెక్టివ్గా ఫాస్ట్గా వర్క్ అవుతుంది కోసం దట్స్ వై వీఆర్ యూజింగ్ క్యాచ్ మెమరీ. ఓకే, సో ఇక్కడ మనం క్యాచ్ మెమరీ డేటా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయ్యే సిచ్యువేషన్లో ఆ డేటా అనేది మెయిన్ మెమరీ నుండి క్యాచ్ మెమరీలో కాపీ చేసి రీయూజబుల్ కోసం మనకి ఇక్కడ ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసం క్యాచ్ మెమరీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ లూపింగ్ స్ట్రక్చర్, నెక్స్ట్ ఫంక్షన్స్ కాల్స్ అంటే ఇక్కడ రీయూజబుల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది రీయూజబుల్ ఉండేటప్పుడు దట్ టైప్ ఆఫ్ డేటా అనేది ఈ క్యాచ్ మెమరీ ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాచ్ మెమరీ. అండ్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ మీన్స్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, టెంపరరీ అండ్ స్పేషియల్. సో టెంపరరీ మీన్స్ రీసెంట్లీ ఎగ్జిక్యూటెడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అనేది టెంపరల్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. నెక్స్ట్ స్పేషియల్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమేట్ టు ఏ రీసెంట్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఉండేటప్పుడు వన్ ఆఫ్ ది ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే దాని నియర్ బై అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఉన్న ఇన్స్ట్రక్షన్ని కూడా మన ఇక్కడ క్యాచ్ మెమరీలో అనేది యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఓకే, అలాంటి డేటా అనేది స్పేషియల్ అని కాల్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ హియర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ క్యాచ్ మెమరీ is program execution time is reduced and average memory access time also be reduced. Okay, why? Because cache memory access time is faster than the main memory. సో మెయిన్ మెమరీలో ఉన్న డేటా యాక్సెస్ చేసే టైం కన్నా క్యాచ్లో ఉన్న మెమరీ డేటా అనేది యాక్సెస్ చేయడం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి సో ఇక్కడ మెయిన్ ప్రయారిటీ అనేది క్యాచ్ మెమరీకి ఇస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డేటా అనేది వర్డ్స్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ రీయూజబుల్ మళ్ళీ వన్స్ అగైన్ డేటా అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే క్యాచ్ మెమరీలోని ఆ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అక్కడ ఇన్ కేస్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అది క్యాచ్ మెమరీలో ఉంటే అది హిట్ అని కాల్ చేస్తాం, దాన్ని హిట్ అని కాల్ చేస్తాం. హిట్ రేషియో అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ హిట్స్ బై హిట్స్ ప్లస్ మిస్. సో క్యాచ్ మిస్ అంటే ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసే డేటా అనేది క్యాచ్లో లేకుండా మెయిన్ మెమరీలో ఉంటే అలాంటి సిచ్యువేషన్ని మనం క్యాచ్ మిస్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు this concept mapping function. What is mapping? Mapping means transfer from the main memory to cache memory is called mapping. Okay, here mapping functions having 3 types. Okay, first one associative mapping, direct mapping, cache next to set associative mapping. ఈ 3 types మనం mapping function గా కాల్ చేస్తాం. ఫస్ట్ ఇన్ క్యాచ్ మెమరీ associative mapping. Okay, associative mapping means ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెమరీ హ్యావింగ్ 32K into 12 bits అంటే దీని యొక్క సైజ్ అనేది ఈచ్ బిట్ అనేది 12 bits ఉంటుంది. ఓకే, ఈచ్ వర్డ్ అనేది 12 bits ఉంటుంది. ఓవరాల్ సైజ్ అనేది 32K. సో ఇక్కడ మనం ఇది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే సో 32Kని సో ఇక్కడ మనం 32 మీన్స్ 2^5, K అంటే 1000 కదా, 2^10. సో ఓవరాల్గా 2^15. సో 15 బిట్స్ ఆఫ్ స్టోరేజ్ అనేది ఉంటుంది, ఓవరాల్గా 15. సో ఈ 15 బిట్స్ అనేది మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ ఇండెక్స్. ట్యాగ్ హ్యావింగ్ 6 bits, ఓకే, ఇండెక్స్ హ్యావింగ్ 9 bits. సో ఓవరాల్గా మనకి 15 బిట్స్ అనేది వచ్చింది కదా. సో దీని సైజ్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ట్యాగ్ వచ్చేసరికి 6 bits, ఈచ్ 3 bits హ్యావింగ్ కన్సిడర్ యాజ్ ఏ 1 bit. దట్ మీన్స్ ఈచ్ 3 digits రిప్రజెంట్ ఏ 1 bit. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 bits అంటే 2గా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేయడాన్ని ఆక్టల్ అడ్రస్ అంటాం. 2 into 3 6 bits ఫైనల్గా. ఓకే, 3 digits హ్యావ్ 1 bit కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 9 bits
అందుకోసం ఇది ఆక్టల్ అడ్రస్ వచ్చేసరికి 3 బిట్స్గా, అంటే 3 డిజిట్స్ అనేది 1గా కన్సిడర్ చేస్తే 3 ఇంటూ 3 9 బిట్స్ ఓవరాల్గా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ మెమొరీ వచ్చేసరికి దాని యొక్క అడ్రస్ అనేది 15 బిట్స్ అవుతుంది, డేటా అనేది 12 బిట్స్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మెమొరీ 15 బిట్స్ అడ్రస్, డేటా అనేది 12 బిట్స్. నెక్స్ట్ క్యాచ్ మెమొరీ వచ్చేసరికి సో ఇక్కడ 512 KB ఇంటూ 12, ఈచ్ వర్డ్ హ్యావింగ్ 12 బిట్స్. ఓకే, క్యాచ్ మెమొరీ అడ్రస్ 9 బిట్స్ అండ్ డేటా వచ్చేసరికి 12 బిట్స్. ఓకే, సో ఇది మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెయిన్ మెమొరీ అండ్ క్యాచ్ మెమొరీ, దాని యొక్క సైజు. ఇప్పుడు అసోసియేటివ్ మ్యాపింగ్. సో అసోసియేటివ్ మ్యాపింగ్ వచ్చేసరికి సిపి అడ్రస్ అనేది 15 బిట్స్ మనకు జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన అడ్రస్ అనేది ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హియర్ వీ హ్యావింగ్ అడ్రస్ అండ్ డేటా. అడ్రస్ మీన్స్ 010000. దిస్ ఈస్ ది అడ్రస్ రిప్రజెంటేషన్. హియర్ వీ హ్యావ్ 5 digits. ఓకే, అడ్రస్ హ్యావింగ్ ది 15, ఇక్కడ అడ్రస్ హ్యావింగ్ 15 బిట్స్, అంటే 5 ఇంటూ 3 15 బిట్స్గా రిప్రజెంట్ చేసాం. డేటా హ్యావింగ్ ది 12 బిట్స్, అంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉంటాయి. సో 4 ఇంటూ 3 12 బిట్స్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి 01000, దీని అడ్రస్. సో ఇక్కడ మన క్యాచ్ మెమొరీ అసోసియేటివ్ మ్యాపింగ్లో మన అడ్రస్ అనేది దీనికి మ్యాచ్ అయితే ఈ అడ్రస్లో ఉన్న డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ అడ్రస్ మ్యాచ్ అయితే ఈ అందులో ఉన్న డేటా అనేది ఈ 6710 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ అడ్రస్ మ్యాచ్ అయినట్టయితే ఇన్ కేస్ 1 2 3 4 అనేది డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటే హిట్ అని కాల్ చేస్తాం. ఇయర్ నాట్ అవైలబుల్, ఇక్కడ క్యాచ్ మెమొరీలో అవైలబుల్గా లేనట్టయితే సో మెయిన్ మెమొరీ నుండి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ ఇన్సఫిషియంట్, అంటే స్టోరేజ్ అనేది ఇన్సఫిషియంట్ ఉంటే సో దీన్ని రీప్లేస్ చేస్తాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో రీప్లేస్మెంట్ అల్గారిథం గురించి తెలుసుకున్నాం కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఆప్టిమ్, ఓపీటీ అండ్ ఎల్ఆర్యూ, లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ అల్గారిథం. సో ఆ అల్గారిథం యూజ్ చేసి మనం రీప్లేస్ చేస్తాం అనమాట డేటాని. ఓకే, సో దిస్ ఈజ్ ది అసోసియేటివ్ మ్యాపింగ్. నెక్స్ట్ వన్ డైరెక్ట్ మ్యాపింగ్. డైరెక్ట్ మ్యాపింగ్ వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ ట్యాగ్ అండ్ ఇండెక్స్. ట్యాగ్ హ్యావింగ్ 6 బిట్స్, index having 9 bits. So here also having address 5 digits. Okay, so address here having the main memory 15 bits. సో 5 ఇంటూ 3 15 ఆక్టల్ అడ్రస్ ఫార్మేట్లో మనం యూజ్ చేస్తున్నాం. దీని యొక్క డేటా అనేది ఇది. ఇన్ కేస్ ఇక్కడ మనం ఈ డేటా, ఈ ట్యాగ్ అడ్రస్ అనేది మ్యాచ్ అయితే అందులో ఉన్న డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్ మ్యాపింగ్ వీ హ్యావింగ్ మెయిన్ మెమొరీ అండ్ క్యాచ్ మెమొరీ. సో మెయిన్ మెమొరీ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. క్యాచ్ మెమొరీలో ఇండెక్స్, ట్యాగ్, డేటా. సో ఇది ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ ట్యాగ్ అండ్ డేటా. సో ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డైరెక్ట్ మ్యాపింగ్లోని 1 ఇండెక్స్లోని 1 డేటా, ఓన్లీ సింగిల్ డేటా మాత్రమే ఇక్కడ స్టోర్ చేయగలం. మల్టిపుల్ డేటా అనేది ఇది నాట్ యాక్సెప్టబుల్, నాట్ పాసిబుల్ టు స్టోర్ హియర్. సో దిస్ ఈజ్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మ్యాపింగ్. దట్స్ వై వీఆర్ యూజింగ్ సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. ఓకే, సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ మనకి సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సో దట్ ఈస్ ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వీ హ్యావింగ్ ది ఫస్ట్ 2 బిట్స్ హ్యావింగ్ ది ట్యాగ్ బిట్. ఓకే, నెక్స్ట్ 3 digits, లాస్ట్ 3 digits హ్యావింగ్ ది డేటా బిట్. ఓకే, ఇండెక్స్. ఇక్కడ మన అడ్రస్ బిట్లో ఫస్ట్ 2 రిప్రజెంటేషన్ అనేది ట్యాగ్ రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ లాస్ట్ 3 digits అనేది ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇండెక్స్ బేస్ చేసుకొని మన ట్యాగ్ని డేటా అనేది స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టోర్ ది 01777. సో హియర్ చెక్ ది this one in this cache memory. So 777 okay, index position, but 01 tag is not matching, ikkada 02. Okay, next again I want to execute the 04777. Okay, but not in cache memory. 777 here, but డోంట్ హ్యావింగ్ ట్యాగ్ 04. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి డైరెక్ట్ మ్యాపింగ్లో ఇండెక్స్ పొజిషన్ అనేది ఓన్లీ 1 వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తున్నాం. మల్టిపుల్ వాల్యూ అనేది యాక్సెప్ట్ పాసిబుల్ అయితే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం, మనకు కావాల్సిన డేటా కూడా మల్టిపుల్ డేటాని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో అట్ ది టైమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యూజ్ సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. సెట్ associative to
మ్యాపింగ్, సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. సో సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఈ క్యాచ్ మెమొరీకి అడిషనల్గా సమ్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేస్తాం అగైన్. ఓకే, సో అడిషనల్గా యాడ్ చేస్తాం. ఇక్కడ మనం 01 ఇండెక్స్ పొజిషన్ సేమ్, బట్ ట్యాగ్ వచ్చేసరికి మల్టిపుల్ ట్యాగ్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 01 అందులో డేటా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 డేటా స్టోర్ చేసాం. నెక్స్ట్ 04 ట్యాగ్, ఓకే, ట్యాగు అండ్ డేటా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 డేటా అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్ వచ్చేసరికి సింగిల్ ఇండెక్స్లోని మల్టిపుల్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మన డైరెక్ట్ మ్యాపింగ్లోని ఇండెక్స్లో సింగిల్ ట్యాగ్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేసిందే సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. సింగిల్ ఇండెక్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ది మ్యాపింగ్ ఫంక్షన్స్ ఇన్ క్యాచ్, అసోసియేటివ్ మ్యాపింగ్, డైరెక్ట్ మ్యాపింగ్, క్యాచ్, సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.